నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా రేస్ కేసు ఉందో దానికి గవర్నర్ విచారణ ఆదేశించడం అయితే జరిగింది. దాని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ఏదైతే కేటీఆర్కి సంబంధించింది ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతే ఉందో దానికి గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి విచారణ చేసి కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా కేటీఆర్ అనే వాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఈ కార్ రేసింగ్లో 55 కోట్లు విదేశాలకు పంపించాడు. అది ఈ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎన్నికల కోడ్ ఉండగా 55 కోట్లు విదేశాలకు పంపించాడు. అంటే ఆయన చట్టాలను గౌరవించలేదు, రాజ్యాంగాన్ని గౌరవించలేదు. ఎవడు అబ్బ సొమ్మని పంపించాడని మేము అడుగుతున్నాం. ఎవడు అబ్బ సొమ్మని పంపించాడు? 55 కోట్లు. దాని మీద ఈడీ విచారణ కూడా జరగబోతుంది, సిబిఐ విచారణ కూడా జరగబోతుంది. ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేసి చెర్రపల్లి జైలుకి కాదు, కిహార్ జైలుకు పోతున్నాడని చెప్తున్నా. ఖచ్చితంగా మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కేటీఆర్ అంటోని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాడు, ఖచ్చితంగా జైలుకు పంపిస్తాడు. ఎందుకు అంటే ప్రజల సొమ్ము, అది ఆ డబ్బంతా ప్రజల సొమ్ము. ఇయలో రాష్ట్రంలో 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు వాళ్ళు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళు ఒకటి కాదు, 2 కాదు. ఇయలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు దోసుకున్నారు. ఇయలో హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత బినామీ పేర్ల మీద ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా. అది ప్రజలకు చెప్పాలి కదా. ఇంత దోపిడీ చేసినప్పుడు అదేవిధంగా ఇయలో అమెరికాలో 40,000 కోట్లు పెట్టాడు కేటీఆర్ అంటాడు. ఒక కంపెనీలో పెద్ద కంపెనీ పెట్టాడు అక్కడ. అది ఎక్కడి నుండి వచ్చింది 40,000 కోట్లు? దుబాయ్లో 30,000 కోట్లు పెట్టి ఆడ ఒక కంపెనీ పెట్టాడు. అది ఎక్కడి నుండి వచ్చిందో డబ్బంతా? లండన్లో 25 కోట్లు పెట్టి, 25,000 కోట్లు పెట్టి అక్కడ కంపెనీ పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చిందో డబ్బంతా? అది చెప్పాలి కదా. ఇదే హరీష్ రావు అనేటోడికి 25,000 కోట్లతోని సింగపూర్లో ఒక కంపెనీ పెట్టాడు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2014 కన్నా ముందు 60 ఎకరాలలో అక్కడ ఫామ్ హౌస్ ఉండే. ఇవాళ 600 ఎకరాలు. ఎక్కడి నుండి వచ్చిందా భూమి అంతా? అదే బంజారాహిల్స్లో చిన్న ఇల్లు ఉండే కేసీఆర్. ఆ కుటుంబం కవిత, కేటీఆర్ అంటూ దాంట్లో ఉంది. ఇవాళ 60 ఎకరాల్లో 600 ఎకరాలేమో కేసీఆర్ కట్టుకుంటాడు. కేటీఆర్ ఏమో ఆ 500 కోట్లతో ఇల్లు కట్టాడు, అండర్ గ్రౌండ్ ఇల్లు. మళ్ళీ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేటీఆర్. హరీష్ రావు అంటాడు 400 ఎకరాలు అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. ఇల్లు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? అది ప్రజలకు చెప్పాలి, అది ప్రజలకు చెప్పాలంటున్నా. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్లో దేశంలోనే అతిపెద్ద భూదందా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ చేస్తుంది అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఆ లుచ్చానా కొడుకు, ఆ ఒక లుచ్చానా కొడుకు తెలంగాణ దొంగవాడు, దోపిడీ చేసిన దొంగ గాడు మాట్లాడతాడు. అవే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి 5 లక్షలు సిగ్గుపడతారు రా భయ్, సిగ్గుపడతారు నువ్వు మాట్లాడే మాటలు. అరే లుచ్చానా కొడుక, రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని మీరు సాదా బైనామా పేరు మీద ఉన్నటువంటి భూములన్నింటి కూడా 25 లక్షల భూమిని మీరు గుంజుకొని మీ బినామీ పేరు మీద కంపెనీలకు, మీకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు 100 కోట్లు తీసుకొని వాళ్ళకు కంపెనీలకు, ఇండస్ట్రీలకు, పరిశ్రమలకు ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసులకు ఇచ్చిన భూములన్నీ కూడా 1000 ఎకరాల భూములను తీసుకొని మీరు మీ బినామీ పేర్ల మీద ఇంకా ఇతరులకు 100 కోట్లు, 1000 కోట్లు తీసుకొని వాళ్ళకు దారదత్తం చేశారు. అరే లుచ్చానా కొడుక, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటున్నావా? మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెరుస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ప్రజలకు చెప్పాడు, కేసీఆర్ కుటుంబం మీద విచారణ చేపించి జైలుకు పంపిస్తారని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే విచారణ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఆయన సొంత ఇంట్లో ఉండి, సొంత ఇంట్లో భోజనం చేసి తెలంగాణ ప్రజలను పరిపాలన నడిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు, అహర్నిశలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవము. ఎందుకంటే ఆయనకు ప్రజలు ముఖ్యము,
తెలంగాణ ప్రజలు నిద్రపోలే ఇప్పటి వరకు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటిదాకా నిద్రపోకుండా పనిచేసిన ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఒక్కడే. ఏదైతే ఈ ఫార్ములా రేస్ కేసుకి సంబంధించి ఆల్రెడీ ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఉందో ఆ కంపెనీ ఆల్రెడీ ఒప్పుకున్నది మేము తీసుకున్నట్టుగా, కానీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము లేదా అన్నట్టుగా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాన్ దగ్గర నుంచి ఒప్పుకున్నది ఎవడు? కేటీఆర్ పంపించిందని ఒప్పుకున్నారు. కేటీఆర్ 55 కోట్లు పంపించింది వాస్తవమే, అంతకుముందు 100 కోట్లు పంపించింది వాస్తవమే అని కంపెనీ ఒప్పుకున్నది. వాళ్ళు ఒప్పుకున్నది, కానీ మేము వసూలు చేసిన లుచ్చనా కొడుక నువ్వు దొంగతనం చేస్తావు, నువ్వు దోపిడీ చేస్తావు, మేము కక్కియాలా అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నువ్వు వాస్తవానికి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ ఆమోదం చేయాలి, ఎన్నికల కోడ్ ఉంది. ఈ కోడ్ ఉండగా నువ్వు డబ్బులు పంపించావు, వాడు ఒప్పుకున్నాడు. ఏమని? కేటీఆర్ఏ మాకు పంపించింది వాస్తవమే. కాబట్టి దాని మీద విచారణ. ప్రభుత్వ ఖజానాను నువ్వు కుల్లగొట్టావు, ప్రభుత్వ ఖజానాను దోశావు, ప్రభుత్వ ఖజానా నుంచి తీసి డబ్బు విదేశాలకు పంపించావు. కాబట్టి దాని మీద విచారణ చేసి నువ్వు జైలుకు పంపడానికి సిద్ధపడ్డాడు. మన పిల్లలు నాటలా అది? ఏదైతే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కక్షపూరితంగానే నా మీద కేసులు పెడుతున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అటు రేవంత్ రెడ్డి నా మీద కక్ష కట్టింది, కక్షపూరితంగానే నా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అటు హరీష్ రావు కామెంట్ చేశాడు, అటు కేటీఆర్ కూడా అదే కామెంట్ చేస్తాడు. హరీష్ రావు గురించి తెలుసు. హరీష్ రావుకు పొదలు ఆయన 2000 ఎకరాల ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అనగా 400 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాం. నీ కవితని ఆయన మరదర చెప్తుంది కదా, అది చెప్పాలి మొదలు. రెండవది, కేటీఆర్ అన్నటోడు ఒప్పుకున్నాడు, నేను ఎన్నికల కోడ్ ఉన్నది వాస్తవమే, నేను అప్పుడు పంపించింది వాస్తవని. ఎవడబ్బ సొమ్మని పంపించాడు? నీ తాత జాజిరా, నీ అయ్య జాజిరా. 55 కోట్లు పంపించడం అంటే ఎవడబ్బ సొమ్ము? ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎన్నికల కోడ్ ఉండగా ఎవడబ్బ సొమ్ము అని పంపించడం అని నేను అడుగుతున్నా. ఎవడబ్బ సొమ్మని పంపించావు అంటే అవన్నిటి మీద విచారణలో తేలింది కదా. మరి కక్ష సాధింపు ధోరణి కాదు కదా, ఇది విచారణలో తేలినాకనే కదా జైలుకు పంపించాడు. అంటే ఒక పేదోడు 10 లక్షలు దొంగతనం చేస్తే వాడిని జైలుకు పంపుతారు. ఒక పేదోడు 20 లక్షలు 30 లక్షలు ఎక్కడైనా మోసం జరిగితే వాడిని జైలుకు పంపిస్తారు. ఒక మధ్యతరగతితోడు ₹1 కోటి మోసం చేసిందంటే వాడిని జైలుకు పంపుతారు. కానీ వీడు ఏకంగా 3 లక్షల కోట్లు దోసుకున్నాడు, 55 కోట్లు విదేశాలకు పంపితే వీడిని ఎందుకు జైలుకు పంపకూడదు అంటున్నా. అంటే వీడు దొరకబట్టి పంపద్దా? నాకు అర్థం కాలే. నువ్వు దొరవ కాబట్టి పంపద్దా? అంటే ఎస్సీలు ఎస్టీలు మధ్యతరగతి వాళ్ళు తప్పులు చేస్తారేమో అర్జెంటుగా వాళ్ళను చట్టపరమైన చర్య తీసుకోవాలి, కానీ మీరు తప్పు చేస్తే మాత్రం పంపద్దా? లుచ్చానా కూడా ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు, ఖచ్చితంగా జైలుకు పోతాడని చెప్తున్నాను నేను. ఏదైతే ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే ఏదైతే స్థానిక ఎలక్షన్లు 26వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది, ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉందా ఎలక్షన్ల మీద? ప్రభావం ఎక్కడిదే? నీకు జూబ్లీహిల్స్లో మొత్తం అడ్రస్ లేకుండా వేయండి, వానికి ఎక్కడ వాడికి ఓట్లకి బీఆర్ఎస్ ఇక్కడ ఎందుకున్నదే? మీరు భలే మీరేకేం పని లేదా? బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నది, వాడెందుకు గెలుతాడు? వాడి మెంబర్ కూడా గెలవడా బాబు? మీరు గాని పట్టుకొని ఊకే ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు గాని గురించి మాట్లాడతారు ఏందయ్యా? వాడు వదికు అరెస్ట్ అవుతాడా బాబు? కేసీఆర్ రేపు ఉదయం టీఆర్ జైలుకు పోతాడు, వీడు టీఆర్ జైలుకు పోతాడు, వీడు కూడా కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటాడు జైలుకు పోతున్నాయి అంటే బాబు. అంటే మళ్ళీ నువ్వు వాళ్ళ గురించి వాళ్ళ పార్టీ ఉన్నట్టు, మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు గెలుపుతున్నట్టు, ఇక్కడ గెలిపి ఎక్కడి ఉండు ఎక్కడే బాబు అని కోట్లు ఎవడెత్తాడు? నాకు అర్థం కాలే. మీరు పార్టీ లేదా బాబు అని అంటే మళ్ళీ మీరు గాని పట్టుకొని ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లు ఆయన కోసం ఎలక్షన్లు ఎందుకైతే బాబు? అది అంత తప్పు. ఆయన కోట్లు ఇష్టానికి ఇవ్వలేదు. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు చూడలేదా? మరి రేపు పొద్దుగాల ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇంకా ఉప ఎన్నికలు కూడా వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. దాని గురించి మర్చిపోండి. వాడిని ఎవడు జైలుకు పెట్టడం ఎవడు కాపాడతాడే? వాడు లక్షల కోట్లు దోపిడీ చేశారు, మళ్ళీ వాడిని గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. వాడిని గెలవనిచ్చే ప్రసక్తే లేదు తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోవాల్సింది అంతే. మాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఆ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. ఒకవేళ ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే కనీసం కేటీఆర్ అరెస్ట్ అయినందుకైనా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది అంటారు. అలా ఆయన తాక్కుంటూ అనుకుంటుండే, ఆయన హెల్త్ మంచిగా లేదు, నువ్వు గేనని పట్టుకొని ఊకే బయటకు వస్తాడు. ఆయననే కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన చేసిన లక్షల కోట్ల దోపిడీలో ఆయన జైలుకు పోతాడు, టీఆర్ జైలుకు నన్ను ఎప్పుడు పంపుతాడని భయంలో ఆయన ఉన్నాడంటే ఊకే ఆయన బయటకు వస్తాడా? ఏమన్నా బయటకు వస్తాడు? ఏంటిదే బయటకు వచ్చేది? ఏమన్నా దేశ స్వతంత్ర పోరాటం ఉన్నాడు ఆ కేసీఆర్? లేకుంటే ఈ తెలంగాణ మొత్తం ఆయన తీసుకొచ్చి ఆయన ఆత్మ బలిదానం గిట్ట అయినా, లేకుంటే 4 నెలలు జైలు ఉన్నాడా? ఏదేమన్నా కూడా బయటకు వస్తున్నా అని మాట్లాడతారు. నేను తెలంగాణ ఉద్యమకారున్నాయి బాబు, తెలంగాణలో కీలక పత్ర వహించడం చెప్తున్నాను నేను. అవన్నీ ఏమి లేవు. ఆ బయటికి వచ్చుడు లోపలికి వచ్చుడు మీ మీడియాకేం పర్లేదు కాబట్టి మీ మీడియా వాళ్ళు ఊకే వీడు అత్తుండు పోతుండు, ఏంటిదే అత్తుండు పోతుండు. అందుకోసమే పేదోళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా పేదల గురించి పట్టించుకోరు. వాడేవాడు ఒక దొర ఉద్యమం చేస్తే మాత్రం దొరకు మీరు బ్రహ్మాండంగా ఎత్తుడని చెప్తారు. అది తప్పది, మీ ఆలోచన కూడా తప్పు.
100% ఎవరు బయటకు వచ్చినా ఏం కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది, ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆదరిస్తారు. ప్రజలు ఇంకా 10 ఏళ్ళ దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. మా ముఖ్యమంత్రి గారే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు, అది గుర్తుపెట్టు. Subscribe us and press the bell icon for more interesting updates.